దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా వీడియోని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. వీడియో ఏంటిది అనుకుంటున్నారా? హాస్టల్ పోతే వచ్చిన కష్టాలు. ఎప్పుడు ఏం చెప్తున్నావు? ఎప్పుడు చూసినా ఒకటి అదుకుంటుంటావే ఇంట్లో. ఏంద్రా ఊకే నా మీద కొరుతావు? నేను హాస్టల్ పోతున్నా, అన్ని అదురుకుంటున్నా. నువ్వేం ఎక్కడ కోరినా కానీ తీసి బండకేసి కొడతా నిన్ను. ఓర్ నేను హాస్టల్ పోతున్నావా? అమ్మాయి పోరు హాస్టల్ పోతున్నాయే. ఏమేంట్రా కూడా ఎప్పుడు చూసి నరుకుంటూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సొంపు పెడుతూనే ఉంటారు, ఊకే గుద్దుకుంటారు. ఏం లేదు అమ్మా, నేను ఏం కొడతాను, నా పోరు హాస్టల్ పోతున్నా అంటుంది. అది హాస్టల్ పోతుందా? పోతుందిరా పోతుంది. నిన్ను కూడా హాస్టల్ పట్టియాలా? నువ్వు కూడా చెప్తే ఇంటలేవు. పట్టి అట్లా హాస్టల్ పోయినా మంచి హాస్టల్ అన్న తిరగబట్టి ఉండొచ్చు. ఇక్కడ రోజు పోతున్నారు. ఎప్పుడు ఆ తంతే ఆకిట్లో పోయి పడతావు ఏమనుకుంటున్నావు? ఏంద్రా ఊకే నువ్వు నన్ను అంటావు? ఒరే నువ్వు సప్పుడు అది హాస్టల్ పోతుంది, వీళ్ళు ఒక్క రోజే ఉంటది. ఆ ఒక్క రోజున దాన్ని మంచిగా ఉండనిరా, మళ్ళీ హాస్టల్ పోయినాక అది ఎట్లుంటదో ఏమో గానీ. పెద్ద హాస్టల్ పోతుందంటే అది ఉన్నప్పటికీ యుద్ధం తీ అమ్మ, ఇంటికే మారుతుంది అది. నేను నీ లెక్క కాదురా, నేను ఉంటా చూసుకో, నీ లెక్క కాదు. సరే మీరు ఒరుగునుడు ఆపుల్లి, దాన్ని ఏమనకు. అది ఒకటే రోజు ఉంటది, ఉండని సప్పుడు దాకా. పోయినాక నీదే రాజ్యం కదా ఇంట్లో మొత్తం. అవునవును, నాదే రాజ్యం. నాన్నతో ఏమో కొడతాడు, నువ్వేమో తిడతావు. ఇక ఇంట్లో ఏ ప్రశాంతంగా ఉంటది? మొత్తం నా రాజ్యం ఏముంటది? అమ్మ ఇంట్లో ఎప్పుడు చూసినా తిడతారు. నేను నేను ఆడుకున్నా పోతే సప్పుడు దాకా. అడిగి మాటలేం పట్టించుకోకు. నువ్వేమో ఆడుతోని గుద్దుకుడు చేసుడు ఇవన్నీ వేయకుల్లి. సప్పుడు దాకా నువ్వు అన్ని అదురుకొని నీకు నచ్చింది చెప్పు, అండుతా తిని చేసి రేపు బోదువు. సరేనే అమ్మ, నేను ఏమంటే ఆ బోరడు వచ్చి నా మీరు కొరుతున్నాడు. సరే సరే తి. ఓ అమ్మ, నేను ఆడుకుని పోతున్నానే, బయట అందరికి చెప్పత్తా నేను హాస్టల్ పోతున్నా అని. సరే సరే తి, చెప్పిరాపో. మీ పిన్ని మీ బాబాయ్ కాళ్ళకు కూడా అందరికి చెప్పిరాపో. సరేనే అమ్మ, చెప్పత్తా అందరికి. అరే మామ, మా అక్క హాస్టల్ పోతుందిరా. అవును పోతుందిరా. పోతే ఓనరా నాకు కూడా ఇంట్లో రోజు రోజు పెట్టుకోడు, నాకు కూడా బంద్ అయితే సప్పుడు దాకా. మంచి టీవీ కూడా నేను ఒక్కనే చూసుకుంటుంటా. చదువుంటే రిమోట్ ఇవ్వాలి మనీ అది. ఎందుకురా బాధ? ఎందుకు బాధ? మంచి సప్పుడు దాకా ఆరాం ఉండొచ్చు నాది. నాకు ఇంకా పోతే మంచిగా. నిన్న మన వింత రాలేవు మా దగ్గరికి ఆడుకున్నందుకు. నేను హాస్టల్ పోతున్నానే, అందుకే అన్ని అదురుకుంటా ఉన్నా. అవి వంకొచ్చుకున్నందుకు మేము నిన్న అటు పోయినాము నిజామాబాద్కి, సామాన్ వంకొచ్చుకున్నా. అవునా? ఏ హాస్టల్ పోతున్నావే? నువ్వు హాస్టల్ పోతున్నావా? ఎప్పుడు పోతున్నావే హాస్టల్కి? రేపు పోతున్నానే. అసలు ఉంటావా హాస్టల్? హాస్టల్ పోతే మా అక్క కూడా మస్తు ఏడ్చింది అప్పుడు, హాస్టల్ ఉండా అని. నువ్వు ఉంటావా? ఇంకా నువ్వైతే ఫుల్ ఎడతావు. నేనే మీ అక్క లెక్క ఏడా, నేను మంచిగా ఉంటా మంచిగా. ఎందుకు ఇక ఇంత నడుతుంది అప్పుడే కదా హాస్టల్ పోయినాక అప్పుడు మాట్లాడుతుంది అంత. సరే సరే ఏడా అంటున్నావు కానీ మా అక్కనైతే మస్తు ఎడుతుండే అప్పుడు హాస్టల్ పోయినప్పుడు. మళ్ళీ నువ్వు కూడా ఎడుతావేమో అని అంటున్నావు అంతే. నేనేం అందరి లెక్క ఏడా, నేను అందరికన్నా మంచిగా ఉంటా, చూసుకో ఇంకా. సరే 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 మరి ఇప్పుడన్నా ఆడతావా ఆడబామ్మతోని? నేను ఆడనే, నేను అందరికి ఎప్పుడు రావాలి హాస్టల్ పోతున్నా అని. అత్తారా నా సోబత్కి? అత్తం నాడే అని నేను అంత మంచిగా చెప్తున్నా కానీ మా అక్క హాస్టల్ పోతే ఏడ్చిందని. అంత మంచిగా చెప్పాను కూడా హాస్టల్ పోతా అంటుంది కది. పోనీ మనకెందుకు, పోయినాక దానికి సుక్కలు కనబడితే అప్పుడు ఏడుతుంది, అప్పుడు ఉంటుంది దానికి. బాబు చూద్దాం అప్పుడు మాట్లాడదామా. ఇప్పుడు ఏమన్నా చూద్దాం. ఓ అక్క, నువ్వు హాస్టల్ పోతున్నావంటగా మీ తమ్ముడు చెప్పిండు. అవునరా పోతున్నా రేపు. అక్క హాస్టల్ మస్తు మంచిగా ఉంటుంది కానీ. అవునరా మంచిగా ఉంటుంది అట్రా, అందుకే పోతున్నా నేను. పిన్ని ఏమైంది రచని? పిన్ని నేను హాస్టల్ పోతున్నానే, రేపు పొద్దు వెళ్ళాలి ఇవ్వంగానే. మొన్న అమ్మ ఎప్పుడు రేపే పోతున్నావా రచని? ఆవు పిన్ని. పిల్ల హాస్టల్ పోతున్నావా నువ్వు? ఉంటావా హాస్టల్లో మరి? ఉంటా అండి, మంచిగా ఉంటా హాస్టల్లో నేను. మరి మా బుజ్జిని కూడా హాస్టల్ ఇద్దాం అనుకుంటున్నా. మరి మీ హాస్టల్లో జాయిన్ చేసుకుంటారా? ఏమో నాకు తెలియదా అండి, మా అమ్మకి అడుగుతా నేను. మా టీచర్కి ఫోన్ చేయమని అడుగుమంట. సరే సరే మంచిగుండు, మంచిగా తిను, ఏడకు చేయకు, సరేనా బుజ్జి? సరే ఆంటీ. పిల్లగాళ్ళు మీ అందరు కూడా హాస్టల్ పోతున్నారా ఏంది? ఏమేమి పోతలేమా ఆంటీ, ఇది ఒకటే పోతుంది. అవునా? సరే సరే మంచిగుండు బిడ్డ, మంచిగా తినుకుంటా, మంచిగుండు, ఏడకు, సరేనా? సరే పిన్ని మరి పోయేస్తానే. ఇగో వచ్చింది పైసలు తీసుకో, ఇక వాడాపేమన్నా వంకోపోయేటప్పుడు. సరే సరే బాయ్ ఆంటీ. బాయ్ పిన్ని. అమ్మా పిన్ని పైసలు ఇచ్చింది నాకు హాస్టల్ పోతున్నా అని. నువ్వే దాసి పెట్టుకో, రేపు హాస్టల్ పోయేటప్పుడు ఏమైనా వంకుందో నీకు మళ్ళీ హాస్టల్ అన్నా అవసరం పడతాయి, నువ్వే ఉంచుకో. సరేనే అమ్మా.
అన్నీ చదువుకున్నాడు అయిపోయిందా? ఇక పోదామా? అయిపోయిందమ్మా, పోదాం ఇక నడు. ఒరే గాలి గాలి వేయకు, చప్పుడు దాకా అన్నం తిని ఇంటికన్నీ వండుకో, టీవీ తీసుకుంటా, అటు ఇటు తిరగకు బయట. అక్కని తోలి చెత్తా, సాయంత్రం వరకు వస్తా నేను. సరేనా మరి నేను తిరుగుతా, నేను ఇటు తిరగా. సరే సరే రా, నువ్వు తిరగవని అందరికి తెలుసు కానీ ఇంట్లో చప్పుడంట కూర్చొని మూసుకొని టీవీ చూడు, బయట తిరుగుడు బంద్ చెయ్యి కొద్దిగా. అరే బాయ్ రా, పోతుందిగా నేను. గాలిగాలి వేయకు, అమ్మకి పని చెయ్యు సరేనా? పెద్ద నువ్వు అత్తగా ఇంటికి అన్నట్లు చెప్తున్నావు. సరే సరే చేస్తా, నీ లెక్క కాదు నేను. అగో పోతున్నావా ఈ హాస్టల్కి?